5 ఏళ్లలో మానవ జాతి అంతమట, సరైన నియంత్రణ లేకపోతే ఏఐతో పెను ప్రమాదం. ఓపెన్ ఏఐ మాజీ రీసెర్చర్ డానియల్ కోకాటాజ్లో చెప్తా ఉన్నాడట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భవిష్యత్తుపై ప్రభావం చూపిస్తుందని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భవిష్యత్తుపై ప్రపంచవ్యాప్తంగా చర్చలు కొనసాగుతున్న సమయంలో ఓపెన్ ఏఐ మాజీ రీసెర్చర్ డానియల్ కోకాటాజ్లో చేసిన వ్యాఖ్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. అధునాతన ఏఐ వ్యవస్థను మానవానికి పెను ప్రమాదంగా మారే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. తమ ఫ్యూచర్ ప్రాజెక్ట్ అంచనాల ప్రకారం ఏఐ వల్ల రాబోయే 5 ఏళ్లలో మానవ జాతి అంతరించిపోయే అవకాశం 70% ఉందన్నారట. చూడండి ఎంత భయంకరమైనటువంటి వార్త ఇది. ఏఐతో మనం అంటాం కదా, భవిష్యత్ అంతా ఏఐదే, ఏఐతోంటే మనమంతా కూడా రేపు అంటే 10 మంది చేసేటువంటి పని లేదు, 100 మంది చేసేటువంటి పని కాదు, 1000 మంది చేసేటువంటి పని ఏఐ చేసి పెడుతుంది అని చెప్పేసి మనం ఏదైతే సంఖ్యలు గుద్దుకుంటున్నామో పెరిగినటువంటి టెక్నాలజీ అని చెప్పేసి, ఆ టెక్నాలజీతోంటే మొత్తం అంతా మానవ జాతే అంతం కాబోతూ ఉందనేది డానియల్ కోకాటాజ్లో రీసెర్చర్ ఏఐ మాజీ రీసెర్చర్ చెప్పినటువంటి ఒక భయంకరమైనటువంటి ఒక వార్త కనబడతా ఉన్నది. సో మరి ఆ టెక్నాలజీ మనల్ని ముంచబోతా ఉన్నదా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ భవిష్యత్తుపై ప్రపంచవ్యాప్తంగా చర్చలు కొనసాగుతున్న సమయంలో ఓపెన్ ఏఐ మాజీ రీసెర్చర్ డానియల్ కోకాటాజ్లో ఆందోళనకర వ్యాఖ్యలు చేశారు. అధునాతన ఏఐ వ్యవస్థలు వచ్చే 5 ఏళ్లలోనే మానవాళికి పెద్ద ప్రమాదంగా మారే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. ఆయన ఓ టీవీ ప్రోగ్రాంలో మాట్లాడుతూ తమ ఫ్యూచర్ ప్రాజెక్ట్ అంచనాల ప్రకారం సరైన నియంత్రణ లేకపోతే ఏఐ వల్ల రాబోయే 5 ఏళ్లలో మానవ జాతి అంతరించిపోయే అవకాశం 70% ఉందని తెలిపారు. ఏఐ చాలా వేగంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. స్కేలింగ్ లాజ్ అనే సిద్ధాంతం ప్రకారం డేటా కంప్యూటరింగ్ శక్తి మోడల్ పరిణామం పెరుగుతున్న కొద్దీ ఏఐ సామర్థ్యాలు గణనీయంగా మెరుగవుతున్నాయని తెలిపారు. ఈ ధోరణి కొనసాగితే వచ్చే కొద్ది ఏళ్లలోనే ఏఐ మానవ మేధస్సుతో సమాన స్థాయికి చేరే అవకాశం ఉందని చెప్పారు. ప్రస్తుతం ఏఐని ఆపడం సులభంగా అనిపించిన భవిష్యత్తులో అది అంత తేలిక కాదని అన్నారు. రక్షణ సైనిక వ్యవస్థలు వంటి కీలక రంగాల్లో ఏఐ భాగమైతే వాటిని నిలిపివేయడం క్లిష్టమవుతుందని చెప్పారు. అంటే మనిషి ఏ విధంగా అయితే ఆలోచిస్తాడో భవిష్యత్తులో ఏఐ కూడా అదే ఆలోచిస్తుందట, అంతకంటే మిక్కిలి ఆలోచిస్తుందట. అట్లన్నప్పుడు మనిషి మెదడి కంటే ఎక్కువగా ఆలోచించేటువంటి స్థితికి వచ్చినప్పుడు ఏఐ మానవ మనుగడకే ప్రమాదం పొంచి ఉండేటువంటి అవకాశం ఉంది. మనం ఏదో సినిమా ఉంది, రజనీకాంత్ సినిమా ఉంటుంది కదా, రోబో సినిమాలో ఒక రోబోని తయారు చేస్తే సో ఏ విధమైనటువంటి అంటే దానికి మళ్ళీ అది క్రియేట్ చేసుకొని చేసేటువంటి వ్యవహారంతో ఏ విధంగానైతే ఒక విధ్వంసాన్ని సృష్టిస్తుందో, సో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా రేపు జరగనున్నటువంటి ఏఐ తోటి కూడా అదే రకమైనటువంటి ప్రమాదం పొంచి ఉన్నది. దీన్ని నియంత్రించగలిగేటువంటి దీన్ని ఏ విధంగా నియంత్రించాలో దాన్ని మనం కట్టడి పెట్టుకోలేకపోతే, నియంత్రించగలిగేటువంటి శక్తి లేకపోయినట్టయితే రాబోయేటువంటి కేవలం 5 ఏళ్లలోనే మానవ జాతి 70% అంతరిస్తుందట. మరి అంతరిస్తుందంటే మరి ఏఐ వల్ల మరి సంపుతుందా, మరి ఏంటిది, దీనివల్ల ఏమవుతుంది అనేది సరే అది వేరే విషయం అనుకోని, కానీ ఏఐ తోటి అయితే మాత్రం మానవాళికి అంతం అయితే ఉండబోతుంది అనేది వాళ్ళు చెప్తా ఉన్నటువంటి మాట.